హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఉప్మా అసలు ఈ పేరు చెప్పగానే మాక్సిమం అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు. అసలు ఆ రోజు అబ్బా బ్రేక్ఫాస్ట్ వద్దులే అని డైరెక్ట్గా లంచ్ చేస్తూ ఉంటారు. అసలు ఉప్మా అంటేనే అంతలా భయపడే వాళ్ళు ఉన్నారు, అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అలాంటి ఉప్మానే మనకి నచ్చినట్టు చేసుకుంటే ఎలా ఉంటుంది? దాన్నే కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకి నచ్చిన టేస్ట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఉప్మా అంటే అస్సలు భయపడక్కలేదు, ఇంకా దాన్ని చాలా ఇష్టంగా తినచ్చు, అంతే కదా? ఎస్, ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా ఈరోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అని. ఎస్, నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ ఉప్మా. కానీ రెగ్యులర్ ఉప్మా అయితే అస్సలు కాదు, దాన్ని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా నేను చేయబోతున్నాను. బచ్చలాకు బ్రెడ్ ఉప్మా. సో కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. వాళ్ళు ఇంకెందుకు లేట్, ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. బచ్చలాకు బ్రెడ్ ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. సో జనరల్గా ఆకుకూరలన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేసేది తోటకూర, గోంగూర, మెంతికూర ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ బచ్చల కూర చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. అది కూడా చేసుకుంటే బచ్చలాకుతో పప్పు చేసుకుంటూ ఉంటారు. ఈ కర్రీస్ ఇవన్నీ యూజ్ చేయడం చాలా తక్కువ. కానీ ఉప్మాలోకి బచ్చలాకు చాలా బాగుంటుంది. అండ్ ఉప్మా అంటే నేను చెప్పా కదా ఇంతకుముందు, ఉప్మా అంటే రెగ్యులర్ ఉప్మా కాకుండా మనం బ్రెడ్తో కలిపి ఉప్మా చేస్తున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైంది, ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి సో వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో జనరల్గా ఉప్మా మనం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని మాత్రమే ప్రిఫర్ చేస్తాము. తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఒకటి. సో ఇప్పుడు చేసుకునే బచ్చలాకు బ్రెడ్ ఉప్మా కూడా మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మన ఆకుకూర కూడా యూజ్ చేస్తున్నాం కదా, సో చాలా మంచిది. అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు రెండు వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుందాం. సో ఓన్లీ బచ్చలాకు అండ్ బ్రెడ్ ఉప్మా అన్నామని ఆ రెండు ఇంగ్రీడియంట్సే తీసుకోకలేదు, కొంచెం మన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను క్యాప్సికమ్, క్యాబేజ్ యూజ్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా చాలా చిన్నగా మనకి తురుముకోవాలి. సో రెండు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. సో క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యాయి, దాంతోపాటు క్యాబేజ్ కూడా ఫ్రై అయింది. ఇందులో మనం బచ్చలాకుని వేసేద్దాం. బచ్చలాకు బాగా ఫ్రై అయిపోయి మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం టొమాటోస్ కూడా వేసేసుకుందాం.
సో టొమాటోస్ మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, టమాటోస్ ఫ్రై అవుతుంటాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే బ్రెడ్ని క్రష్ చేసుకుందాం, మ్యాష్ చేసుకోవాలి. సో ఉప్మా క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు బ్రెడ్ని మ్యాష్ చేసుకోండి. సో చాలా సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బాగుంటుంది అండ్ ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా లైట్ ఫుడ్ తినాలి అంటే ఉపవాసం ఉంటారు కదా, ఆ టైంలో కూడా ఇలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ అల్పాహారమే తింటుంటారు కాబట్టి అప్పుడు మరి ఎక్కువ హెవీగా ఉండొద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి లైట్గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఓన్లీ బచ్చలాకు కాకుండా మనం బచ్చలాకుతోనే బచ్చలాకు, తోటకూర అండ్ పాలక్ ఈ 3 కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో మీరు వెజిటేబుల్స్ వేయకూడదు అనుకున్నప్పుడు ఓన్లీ మీరు ఆకుకూరలతోనే చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఓన్లీ ఆకుకూరలో ఒక 2-3 వెరైటీలు తీసుకొని ఉప్మా రెడీ చేసుకోవచ్చు. సో బ్రెడ్ అనేది కామన్గా ఉంటుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైనా మీకు ఒకసారి క్యారెట్ ఫ్లేవర్ తినాలి అన్నప్పుడు క్యారెట్తో బ్రెడ్ ఉప్మా చేసుకుంటారు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటూ మీరు ఉప్మా ట్రై చేయొచ్చు. సో బ్రెడ్ని నేను మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ టొమాటోస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో ఫస్ట్ మనం ఉప్పు, మొత్తం ఉప్మాకి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మసాలా అంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని కూడా వేసేసుకోవాలి. సో బ్రెడ్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే స్టవ్, మన బచ్చలాకు బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. మరి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందామా? ఓకే, వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటా. ఓకే, ఫైనల్గా దీన్ని సర్వ్ చేసే ముందు పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో తినే ముందు జస్ట్ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, బచ్చలాకు బ్రెడ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. బచ్చలాకు బ్రెడ్ ఉప్మా కావాల్సిన పదార్థాలు: బచ్చలి ఆకు 1 కప్పు, బ్రెడ్ స్లైసెస్ 4, క్యాబేజ్ తురుము 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. బచ్చలాకు బ్రెడ్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో
నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేగాక క్యాప్సికం, క్యాబేజ్ వేసి బాగా వేయించుకొని బచ్చలి ఆకు, టొమాటోలు కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకొని మ్యాష్ చేసుకున్న బ్రెడ్ ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బచ్చలి ఆకు బ్రెడ్ ఉప్మా రెడీ. సో వ్యూయర్స్, బచ్చలాకు బ్రెడ్ ఉప్మా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, చాలా బాగుంది. బచ్చలాకు అండ్ టొమాటోస్ ఇవన్నీ వేసాం కాబట్టి బాగా మిక్స్ అయింది. దాంతోపాటు క్యాప్సికమ్ వేసాం కాబట్టి మనకి తింటున్నప్పుడు అన్ని ఫ్లేవర్స్ తగులుతూ ఉంది. దాంతోపాటు కారం, ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. చాలా 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 టేస్టీగా ఉంది. బ్రెడ్ కూడా వీటన్నిటిలో మిక్స్ అయ్యి తింటున్నప్పుడు ఇంకా బాగుంది అనమాట. సో నేను చెప్పినట్టు దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ ఉప్మాలోకి చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. ఆ చట్నీ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, సోయాబీన్ కొత్తిమీర చట్నీ. ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సోయాబీన్ కొత్తిమీర చట్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం సోయాబీన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. కొన్ని అవర్స్ ముందు నానబెట్టుకుంటే సోయాబీన్ని సరిపోతుంది, లేదా ఉడికించుకున్నా సరిపోతుంది. సో వెళ్ళి మిక్సీ జార్ తెచ్చుకొని ఫస్ట్ మనం వీటన్నిటిని కూడా మిక్సీ చేసి పెట్టేసుకుందాం. అంటే ఫస్ట్ చట్నీ రెడీ చేసేసుకుందాం. soybeans, ఓకే, అండ్ తర్వాత పచ్చిమిర్చి. సో డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలా హాఫ్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత అల్లం, కొత్తిమీర, సోయా అండ్ కొత్తిమీర ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా తీసుకోవాలి. మెంతులు ఎక్కువ వద్దు, జస్ట్ కొంచెం, లేదా చేదైపోతుంది. అండ్ ఉప్పు. సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మనం చట్నీ రెడీ చేసుకోవాలి. ముఖ్యంగా సోయాబీన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా 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 హెల్దీ అనమాట. ముఖ్యంగా ప్రోటీన్స్ ఉంటాయి కదా, సోయాబీన్లో ఉన్న ప్రోటీన్స్ ఎక్కడ ఉండవు, అంటే ఏ బీన్స్లోని మనకి దొరకవు అనమాట. ముఖ్యంగా హార్ట్కి కావాల్సిన ఒమేగా 3 అని ఉంటుంది, అది సోయాబీన్స్లో చాలా హై కంటెంట్లో ఉంటుందంట. సో రెగ్యులర్గా సోయాబీన్ తీసుకునే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ సోయాబీన్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అంటే కొలెస్ట్రాల్ వచ్చే ఫ్యాట్ కంటెంట్ కాదు, చాలా తక్కువ ఫ్యాట్ కంటెంట్తో మన బాడీకి ఎంత ఫ్యాట్ కావాలో అదంతా కూడా సోయాబీన్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు సోయాబీన్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ అంట. సో మనకి యూఎస్ అటువైపు చూసినట్టయితే సోయాబీన్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సోయా మిల్క్ అని, టోఫు అని, అంటే చీజ్ ఉంటుంది కదా, వాళ్ళు సోయాతో వచ్చే చీజ్నే యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో ఇలాగా సోయాబీన్స్ వల్ల మనకి చాలా 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 హెల్దీ ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ మనం సోయాబీన్స్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండం. ఎప్పుడైనా ఇలా మసాలా కర్రీస్ అలాంటివి చేసుకున్నప్పుడు సోయాబీన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా రెగ్యులర్గా మీరు ఆల్మోస్ట్ వీక్ ఒక 4 to 5 times హ్యాపీగా సోయాబీన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఇలా చట్నీయో, ఒకసారి కర్రీ, ఇలా డిఫరెంట్గా తీసుకుంటే టేస్ట్ కూడా మనం డిఫరెంట్గా టేస్ట్ చేయొచ్చు. దాంతోపాటు హెల్దీ బెనిఫిట్స్ కూడా సోయాబీన్ వల్ల చాలా ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసినట్టు చట్నీ చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఇంకొక కర్రీ ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా, వాళ్ళకి నాన్ వెజ్ వల్ల ఎంత ప్రోటీన్స్ వస్తాయో సోయాబీన్స్ వల్ల కూడా ఈక్వల్గా అంతే ప్రోటీన్ వస్తుందంట. ఓకే,
ఇప్పుడు మనం చట్నీ చేసుకుంటున్నాం కదా, అన్నీ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం. మనకి థిక్ చట్నీ కావాలి అంటే వాటర్ మరీ ఎక్కువ యూజ్ చేయొద్దు. చట్నీ అయిపోయిన తర్వాత కావాలి అంటే మీరు కొంచెం థిక్నెస్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా చూసారు కదా, థిక్గా వచ్చింది. మనకి కన్సిస్టెన్సీ ఉంటే చట్నీ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? చట్నీ అంటే ఆబ్వియస్గా పోపు పెట్టుకోవాలి కదా, పోపు పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని ఇంతకుముందు చెప్పా కదా, జనరల్గా మనం ఇందులో కొత్తిమీర అండ్ సోయాబీన్స్ అన్ని పచ్చి వేస్తాం కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది అనుకుంటాం కదా. కాబట్టి మనం పోపులోనే జస్ట్ చట్నీని వేసేసుకొని ఒక్కసారి కలిపి తీస్తే మీకు ఆ ఫీలింగ్ అన్నది పోతుంది. అంటే ఎక్కడైనా కొంచెం పచ్చివాసన ఉన్నా కూడా పోతుంది. సో చట్నీ కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి పోపులో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంగువ వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంది. చూసారు కదా, చట్నీ మొత్తం మిక్స్ అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ మనం దీని మీద జస్ట్ సర్వ్ చేసే ముందు కొంచెం నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేద్దాం. సో చూసారు కదా, సోయాబీన్ కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. సోయాబీన్ కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, సోయాబీన్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీరా 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్. సోయాబీన్ కొత్తిమీర చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న సోయాబీన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, మెంతులు, ఉప్పు వేసి
వేసి కొంచెం నీళ్లు కూడా పోసుకొని మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న సోయాబీన్స్, కొత్తిమీర మిశ్రమం వేసి బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే సోయాబీన్ కొత్తిమీర పచ్చడి రెడీ. సోయాబీన్ కొత్తిమీర చట్నీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా డిఫరెంట్ గా ఉంది. సోయాబీన్ అండ్ కొత్తిమీర రెండు ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. పైనుంచి నిమ్మరసం జల్లాం కాబట్టి తింటున్నప్పుడు పుల్ల పుల్లగా ఉంది. అండ్ మిర్చి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి స్పైసీగా కూడా ఉంది. సో ఇది మనకి జనరల్ గా ఇడ్లీ కాంబినేషన్ లో కూడా చాలా డిఫరెంట్ గా బాగుంటుంది. దోశ కాంబినేషన్ లోకి బాగుంటుంది. అండ్ ఇంతకు ముందు మనం చేసాం కదా సోయాబీన్ బ్రెడ్ ఉప్మా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్ లోకి డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ టేస్ట్ ని ఆస్వాదించండి. మరి చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ నేర్చుకోలేదు, చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంటల్ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.